ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి అందరికీ నమస్కరిస్తూ ఈరోజు బీజేపీ పార్టీ తరఫున ఈ యొక్క జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 6వ డివిజన్ నుంచి పోటీ చేస్తున్నటువంటి బీజేపీ అభ్యర్థి శ్రీమతి అంపాల అనితా పద్మారెడ్డి గారి యొక్క కమలపు గుర్తు మీద ఓటేసి ఈ యొక్క నాచారం డివిజన్ యొక్క అభివృద్ధిలో ప్రతి ఒక్క ఓటరు కూడా పాలు పంచుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరి పేరు మనం చెప్తా ఉన్నాం. రేపు 1వ తారీఖున జరగబోయేటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ యొక్క భాగ్యనగరంలో ఉన్నటువంటి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోబోతా ఉన్నారని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క సర్వే చెప్తా ఉన్నది. మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్న తర్వాత మనం తాగే నీళ్లు పూర్తి స్థాయిలో దానికి సంబంధించిన ప్రతి నెల చెల్లించే బిల్లు ఏదైతే ఉందో దాన్ని జిహెచ్ఎంసీ కట్టబోతా ఉన్నది. అదేవిధంగా 100 యూనిట్లలోపు విద్యుత్ ఏదైతే మనం వినియోగిస్తామో ఆ యొక్క విద్యుత్ కి సంబంధించి కూడా ఏ విధమైనటువంటి బిల్లు చెల్లించాల్సినటువంటి అవసరం లేదని చెప్పి నేను ప్రతి ఒక్కరికి హామీ ఇస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ టీఆర్ఎస్ అనేటువంటి పథకాన్ని తీసుకొచ్చింది. దానితో ఈ యొక్క హైదరాబాద్ ప్రాంతంలో నివసించేటువంటి సామాన్యుల పైన లక్షల రూపాయల్లో భారం పడతా ఉంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి ఎల్ఆర్ఎస్ టీఆర్ఎస్ స్కీమ్ ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయిలో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్న తర్వాత పూర్తి స్థాయిలో రద్దు చేయబోతా ఉన్నాం. అదేవిధంగా ఈ రోజు సామాన్యుడి సొంతటి కళ ఏదైతే ఉందో